థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కోనా వెంకట్ సార్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు ఎంతో ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి, ఎంతో ఇష్టమైన వ్యక్తులు శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మా నాగేశ్వర రెడ్డి, అలాగే ఎంతోమంది చాలామంది ఇష్టమైన ఒక టీం తోటి ఒక ఇష్టమైన దేవుడి బ్యాక్డ్రాప్లో ఈ మిస్టర్ మిడిల్ క్లాస్ అన్నది ట్రైలర్ బట్టి అర్థమైపోయింది. అసలు సినిమాని బతికిచ్చేది, సినిమాని కాపాడేది, ఒక సినిమాకి సక్సెస్ తీసుకొచ్చేది మిడిల్ క్లాసే, మిడిల్ క్లాస్ ఆడియన్సే. వాళ్ళ వల్లే సినిమాలు ఆడుతున్నాయి ఈరోజు. ఎందుకంటే టాప్ క్లాస్ వాళ్ళందరూ ఓటీటీ కోసం ఏంటి ఎదురు చూస్తారు. సినిమా వస్తే ఫస్ట్ టైం ఫ్యామిలీతో సహా వాళ్ళు వెళ్ళి చూసేది మిడిల్ క్లాసే. అటువంటి వాళ్ళ కోసం ఒక మిడిల్ క్లాస్ కష్టాలను, ఎందుకంటే నాగేశ్వర రెడ్డి ఇక రెండు దానిలో ఉన్న ఎక్స్ట్రాడనరీ టాలెంట్స్, ఒకటి మ్యూజిక్ సెన్స్, తర్వాత కామెడీ సెన్స్. ఇవి రెండు ఉన్న వాళ్ళకి కామన్ సెన్స్ చాలా బాగుంటుంది. తర్వాత వినయ్ నాకు బాగా గుర్తు, మేము సినిమా చేస్తున్నప్పుడు వినయ్ కూడా తన సినిమాలకి ఒకరోజు నాగేశ్వర రెడ్డిని పిలిపించి కృష్ణ సినిమాకి అనుకుంటా ఏదో సినిమా సాంగ్ కోసం. నాగేశ్వర రెడ్డి గారు, నాకు మీ టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు చిన్న సినిమా పెద్ద సినిమా ఏ సినిమా కూడా సంబంధం లేకుండా ప్రతి పాట మీరు బ్లాక్ బస్టర్ సాంగ్ ఎలా పడతారు మీరు నాకు తెలియదు, నా సినిమాకి మీరు సాంగ్స్కి ఇన్ఛార్జ్ మీరే అన్నాడు. అని తన డైరెక్షన్లో చేసే సినిమాలకి సాంగ్ సెలక్షన్లు పోనీ మీరు చేసి పెట్టండి, అంత మ్యూజిక్ సెన్స్ ఉంది నాగేశ్వర రెడ్డికి. అలాగే కామెడీ ఎంటర్టైనర్స్ ఇవాళ రేపు అసలు సినిమా అంటేనే ఎంటర్టైనర్. సో అది పుష్కలంగా ఉంది. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చేరువుగా ఉంది. సో తప్పనిసరిగా రేపు జూలై 17th నాడు ఈ మిడిల్ క్లాస్తో పాటు అన్ని క్లాసుల్ని ఈ సినిమా ఆదరిస్తుంది, వాళ్ళని ఆకట్టుకుంటుంది. అండ్ మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్, ఎస్పెషల్లీ శ్రీకాంత్ గురుగారు, మీకు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు, మీ అందరికీ థ్యాంక్ యూ. భయ్యా ఎక్స్ట్రాడినరీ, థ్యాంక్ యూ.